రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్కు రేపటితో గడువు ముగియనుంది. కూటమి తరపున రేపు ముగ్గురు నేతలు నామినేషన్ వేయనున్నారు. రేపు ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్కు రేపటితో గడువు ముగియనుంది. కూటమి తరపున రేపు ముగ్గురు నేతలు నామినేషన్ వేయనున్నారు. రేపు ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, అనుష, ఏదైతే రాజ్యసభలో ఇటీవలే రాజీనామా చేసినటువంటి ముగ్గురు ఎంపీలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక రేపటితోటి నామినేషన్ ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బరిలోకి అయితే దిగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవలే ఏదైతే ఈ యొక్క రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో ఇక బేదా మస్తాన్ రావు ఇటు వైసీపీ ఎంపీలు సైతం కూడా ఖాళీ అవడంతో రాజ్యసభలో తమ ఇంకా కూటమి ప్రభుత్వం బలం పెంచుకునేందుకు కూడా వేగంగా పావులు ఎదుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక రేపటితో ముగియనున్నటువంటి నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య అయితే కనుక నామినేషన్ వేసేందుకు కూడా ఇక వస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ చేరుకొని కీలకంగా అయితే కనుక మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తాను పార్టీలో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి అయితే బరిలోకి దిగుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కనుక కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం రాజ్యసభలో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు కూడా ఇటు వేగంగా అయితే మార్పులు చెందుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అనుష, రైట్ సంతోష్.